Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject Financial Accounting. ఈ Financial Accounting అనే సబ్జెక్ట్ ఆల్ యూనివర్సిటీస్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో బీకామ్ వాళ్ళకి మేజర్ పేపర్గా ఉంటుందండి. మీకు తెలుసు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే థియరీ ఉంటుంది, సమ్స్ కూడా ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్న ఐఎంపీ క్వశ్చన్స్ లిస్ట్ ఓన్లీ థియరీ క్వశ్చన్స్ అండి. మీకు సమ్స్ కూడా ఎలాంటి సమ్స్ అంటే ఏ టాపిక్ మీద సమ్స్ ఇస్తారు అనేది మెన్షన్ చేశాను. ఆ పర్టికులర్ సమ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. బట్ నేను ఇక్కడ ఓన్లీ క్వశ్చన్స్ అంటే థియరీ చూపిస్తున్నాను. ఎవరైతే సమ్స్ చేయలేరో అండ్ ఎవరికైతే సమ్స్ రావో ఓన్లీ థియరీ చదువుకొని వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళ కోసం ఈ ఐఎంపీ లిస్ట్. మీరు సమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అంటే నేను స్క్రీన్ మీద ఏ టాపిక్స్ మీద సమ్స్ అడుగుతారో కూడా మెన్షన్ చేస్తున్నాను. ఆ సమ్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. మేడం థియరీ చదువుకుని వెళ్తే సరిపోద్దా అని అడిగితే నేనైతే సరిపోద్ది అనే చెప్తాను. బికాస్ 5 మార్క్స్లో మనకి సమ్స్ ఇవ్వరండి. 10 మార్క్స్లో కొన్ని యూనివర్సిటీస్కి కంపల్సరీ థియరీ చాయిస్గా ఇస్తారు, కొన్ని యూనివర్సిటీస్కి చాయిస్ ఇవ్వరు. అది కూడా ఓన్లీ 2-3 క్వశ్చన్స్కే చాయిస్ ఇవ్వకుండా 2 సమ్సే ఇచ్చేస్తారు. సో ఆ పర్టికులర్ యూనిట్స్ మీరు సమ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ మీరు ఓన్లీ థియరీ చదివి అబవ్ 50 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. నేను యూనిట్కి 4 to 6 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు చదువుకోండి, మళ్ళీ దీంట్లో చాయిస్ తీసుకోవద్దు. క్వశ్చన్స్ ఏది ఇస్తారో మనం చెప్పలేము. సో మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి నేను ఇచ్చిన లిస్ట్ అంతా మీరు ప్రిపేర్ అయితే క్వశ్చన్ పేపర్లో థియరీ క్వశ్చన్స్ అన్నీ మీరు అటెంప్ట్ చేయగలరు. బట్ మేడం కాలేజ్లో థియరీ సరిగ్గా చెప్పలేదు, టెక్స్ట్ బుక్లో థియరీ చాలా కష్టంగా ఉంది అంటే గనక అగైన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఇక్కడ చూపిస్తున్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ సింపుల్గా సైడ్ హెడ్డింగ్స్ ఇంక్లూడ్ చేసి ఈజీ ఎక్స్ప్లెనేషన్తో మీకు నోట్స్ ప్రిపేర్ చేశాను. పీడిఎఫ్లో థియరీ క్వశ్చన్స్కి ప్రొఫార్మాస్ కూడా ఇచ్చాను. ప్రొఫార్మాస్ వేస్తే మనకి ఫుల్ మార్క్స్ వేసేస్తారు. ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు ఒక్కసారి చదివినా అర్థం చేసుకుని ఎగ్జామ్లో అయితే ఓన్గా రాసేయచ్చు. బట్ దట్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ ఛార్జ్. ఓన్లీ 100 రూపీస్ పే చేస్తే మీకు థియరీ పీడిఎఫ్ మోడల్ పేపర్స్ కూడా వచ్చేస్తాయి. ఈ వీడియో నేను 2025లో చేస్తున్నాను. ఇన్ కేస్ 26 లోపు నేను సమ్స్ కూడా పీడిఎఫ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు 26 బ్యాచ్ అయితే కనుక మీకు సమ్స్ కూడా వచ్చేస్తాయి. అప్పుడు మీకు పీడిఎఫ్ 150 అవుతుంది. బట్ ఇప్పుడు ఓన్లీ థియరీ పీడిఎఫ్కి 100 రూపీస్ మాత్రం పే చేస్తే సరిపోద్ది. మీకు పీడిఎఫ్ కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ అండ్ మోడల్ పేపర్ వచ్చేస్తుంది. అండ్ యూ కెన్ ట్రస్ట్ మై ఛానల్, దిస్ ఈజ్ వెరీ జెన్యూన్. మీకు పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వచ్చేస్తుంది, దాంట్లో ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు. బై ద వే ఈ సబ్జెక్టే కాదండి, మీకు సెకండ్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్కి పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. లైక్ స్కిల్స్ కానీ, లాంగ్వేజ్ కానీ, ఎనీ మేజర్ ఆర్ మైనర్ సబ్జెక్ట్ మీకు ఏ పీడిఎఫ్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్కి ఐఎంపీ లిస్ట్ కావాలో నాకు కమెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.